ఓకే హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో అండి చూసారు కదా, కరీంనగర్లో వింటర్ కార్నివల్ అంటే మనకి ఎగ్జిబిషన్ అనేది వచ్చింది. ఈసారి చాలా చాలా స్పెషల్ అన్నమాట. సాగర కన్యలు అండ్ సాగర వీరుడు కూడా వచ్చాడన్నమాట. ముగ్గురు అని చెప్పారు అండి. కాకపోతే ఏంటంటే వాళ్ళకి షిఫ్ట్ టైం అనేది ఉండదు కాబోలు. మేము వెళ్ళినప్పుడు మాత్రం ఒక అమ్మాయి మాత్రమే ఉన్నది. కానీ అక్కడ చూసినంతసేపు సాగర కన్యను చూసాము. ఎలాగో మనకి రియల్గా కనబడదు. సో కనీసం అలాంటి ఉన్న డూప్నైనా చూసామా అన్న ఫీలింగ్ ఒకవైపు, హ్యాపీ ఒకవైపు. ఇంకొక విషయం ఏంటి అని అంటే అక్కడ నేనే కాదు, చాలామంది వచ్చిన వాళ్ళు కూడా ఇన్ని అవర్స్ తను ఫిష్ ట్యాంకులో ఎలా ఉండగలుగుతుంది అన్న డౌట్ చాలా మందికి వచ్చిందన్నమాట. ఇక్కడ చూసారంటే ఈ ఫిష్ ట్యాంక్ ఉంది కదా, 2 సైడ్స్ తను కనబడుతుంది. ఇటు ఫ్రంట్ అండ్ బ్యాక్ 2 సైడ్స్ ఉన్న వాళ్ళకి తను షో అనేది చేయాలన్నమాట. కాకుండా వాళ్ళైతే కాదు అండి, మన వాళ్ళైతే కాదు. నిజంగా అప్రిషియేట్ చేయాల్సిన విషయము. అన్ని అవర్స్ ఈవినింగ్ 5 నుండి అనుకుంటా అండి ఎగ్జిబిషన్ టైమింగ్ అనేది. అప్పటి నుండి సో ఆ టైమింగ్ అయిపోయేంత వరకు కూడా, ఎగ్జిబిషన్ టైం అయిపోయేంత వరకు కూడా వాళ్ళ ట్యాంక్లో వాటర్లో ఉండడం అనేది చాలా గ్రేట్. మళ్ళీ చాలా ఓపికగా వచ్చిన వాళ్ళందరికీ హాయ్ చెప్తూ హార్ట్ సింబల్ చూపిస్తుంది. ఫొటోస్ కూడా చాలా మనకి సపోర్ట్ చేశారన్నమాట. అక్కడ చూస్తే ఒక లేడీ ఉన్నారు కదా అండి, సో వాళ్ళు అక్కడ వచ్చిన పర్సన్స్ని అందరినీ కంట్రోల్ చేస్తున్నారు. ఎందుకనంటే ఎవరికి ఇబ్బంది అవ్వకూడదు కదా. తను ఇటు సేమ్ బ్యాలెన్సింగ్ అని మళ్ళీ ఇటే చూస్తే అటు బ్యాక్ సైడ్ అది చేయాలి. అటు చాలా మంది ఉన్నారు, ఇటు చాలా మంది ఉన్నారు. కాకపోతే ఏంటి అని అంటే మేము వెళ్ళినప్పుడు 3 మెంబర్స్ ఉంటారు అనుకున్నాము. యాక్చువల్గా 2 సాగర కన్యలు, ఒక మేల్ పర్సన్ లాగా అట్లా ఉంటుంది అని చెప్పేసారు. సాగర పురుషుడు అనుకోండి. సో కన్య అంటే అర్థమవుతుంది, కానీ మగదాన్ని ఏమంటారు నాకు అర్థం తెలియదు. సో ఉంటారేమో అనుకున్నాను. కాకపోతే ఆ ఒక్కరైనా కానీ ఉన్నారు. ఇక్కడ ఏంటి అని అంటే చాలామంది దీన్ని చూడడానికే వచ్చారండి. మనకి ఈసారి ఎంట్రీ కానివ్వండి, మనకి టికెట్ తీసుకోవడం కానివ్వండి, ఏదైనా కానీ చాలా చాలా డిఫరెంట్ చేసేసారన్నమాట. అంతకుముందు ఏంటనంటే థీమ్ ఏది పెట్టినా కానీ ఎంట్రీ అండ్ ఎగ్జిట్ ఎప్పుడు ఒకేలాగా ఉంటుండే. కాకపోతే ఈసారి ఎంట్రీ అండ్ ఎగ్జిట్ కూడా 2 డిఫరెంట్ వేస్ చేశారు. చాలా బాగా అనిపించింది. అది కూడా మనకి స్టార్టింగ్లోనే ఒక కేవ్స్ లాగా ఉంటుంది. ఆ కేవ్స్లో నుంచి లోపలికి వెళ్ళాలి. అక్కడ మొత్తము మనం ఫోటో దిగడానికి అని చెప్పేసి ఫోటో బూత్ లాగా ఉన్నాయి. మొత్తం సాగర కన్యలదే ఉందన్నమాట. ఆ ఫొటోస్ కూడా చాలా బాగా అనిపించింది. లైటింగ్ కూడా చాలా చాలా బాగుంది. ఈసారి మాత్రం ఎగ్జిబిషన్లో అండి ఎప్పుడు ఒకే రకం ఉంటాయి కదా, పిల్లలవి పెద్దలవి కాకుంటే అక్కడ చూడండి ఎంత అది వచ్చి అక్కడ మనకి ఫోజ్ ఇచ్చే అంతవరకు కూడా ఆ అమ్మాయి వెయిట్ చేసింది. నాకైతే చాలా విచిత్రంగా అనిపించింది. కాకపోతే ఇక్కడ ఒక చిన్న విషయం చెప్తా అండి. ఎవరైనా సాగర కన్యలది చూడాలి ఎగ్జిబిషన్లో అనుకుంటే 9:30 లోపే వెళ్ళండి. వెళ్ళినా కానీ అక్కడ మంది అంటే పర్సన్స్ ఎక్కువ మంది ఉన్నా కానీ రిటర్న్లో చూడొచ్చు కదా అన్న ఉద్దేశం అయితే పెట్టుకోకండి. వాళ్ళ టైమింగ్స్ వచ్చేసి ఈవినింగ్ స్టార్టింగ్ నుండి 9:30 వరకే ఉంటుందట. పాపం ఈ విషయం తెలియక చాలామంది డిసప్పాయింట్ అయిపోయారు. అక్కడ మంది ఉండి మళ్ళీ మనం లోపల షాపింగ్ అవన్నీ చూసేసి వచ్చేసి రిటర్న్లో మనం వెళ్ళేప్పుడు చూడొచ్చు కదా పీస్ఫుల్గా అన్నట్టుగా ఉండే అన్నమాట. సో అక్కడ చాలామంది కూడా కొంచెము ఏమంటారు అన్నట్టు టికెట్ తీసుకున్నప్పుడు మీరు చెప్పారా టైమింగ్స్ ఇంతే అని చెప్పేసి చెప్పకపోవడం కరెక్ట్ కాదు. అది కూడా కరెక్టే అండి. ఎందుకంటే ఎంతమంది ఎగ్జిబిషన్ అంటే ఎప్పుడు అవే స్టాల్స్ ఉంటాయి, జైంట్ వీల్ ఉంటుంది, పిల్లల గేమ్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయి. సో కాకుండా ఏంటనంటే స్పెషల్ థీమ్స్ ఉన్నప్పుడు మనకి స్పెషల్గా ఆ టైమింగ్ అనేది కొంచెం మనకి చెప్తే బాగుండు అనిపించింది. మేము రిటర్న్ అయినప్పుడు చాలామంది డిసప్పాయింట్ అయ్యారన్నమాట. సో మేము కూడా ఏంటనంటే చాలామంది ఉన్నారు, రిటర్న్లో చూద్దాము అని అనుకున్నాము. కాకపోతే ఇంకా చూసేసి వెళ్ళిపోతే అయిపోతుంది కదా, చలి కూడా చాలా ఉండే అక్కడ లోపట అండి. అమ్మో అసలు బీభత్సం లోపట. నేను వెచ్చగా ఉంటుందేమో అనుకున్నాను, లోపట ఎంత ఘోరంగా ఉంది అని అంటే వాటర్ ఫాల్స్ పెట్టారు.
సో ఇది అండి. ఈ ప్లేస్లోకి వెళ్తే మాత్రం పిల్లలకి కానివ్వండి, మీరు కానివ్వండి, ఎవరన్నా ఓల్డ్ పర్సన్స్, ఏజ్డ్ పర్సన్స్ అలా వెళ్తే మాత్రం మంచిగా స్వెటర్స్ వేసుకొని చాలా దూరంగా ఉండండి. అక్కడ ఫొటోస్ దిగేంత వరకు ఓకే, బట్ అదేంటంటే అది మొత్తం వాటర్ ఫాల్స్ అన్నమాట. ఆ వాటర్ అనేది పడుతూ ఉంటాయి. పడుతూ ఉంటే ఏమంటారు మన చినుకులు అనేది అక్కడ చాలా దూరం వరకు మనకి వచ్చేస్తూ ఉన్నాయి. అక్కడ కూర్చోలేకపోతాము మనం. అక్కడ ఫోటో దిగడమే చాలా కష్టంగా అయిపోతుంది. అక్కడ అన్ని లైట్స్ ఉన్నాయి కదా, కొంచెము వెచ్చగా ఉంటుందేమో అని అనుకున్నాం, కానీ అమ్మో అస్సలు ఘోరంగా వణుకొచ్చేసింది. ఇలాంటివి 2 ఉన్నాయి మనకి. ఎంట్రీలో ఒకటి ఉంటుంది, ఇది ఒకటి ఉంటుంది. ఎంట్రీలో మనకి ఏంటి అంటే ఇది ఏమో ఇలా ఉంది కదా, మనకి ఇంకొక దగ్గర వేరే రకంగా ఉంటుంది. కొండలలోంచి ఇట్లా పడుతున్నట్టుగా ఉంటుంది. చాలా బాగుంది. ఇక్కడైతే బబుల్స్ కోసం అయితే పిల్లలమ్మో చెప్పలేము. ఇదే వచ్చేసి మనకి హోమ్ ఫుడ్స్ అండి, స్టాల్స్ లాగా పెట్టుకుంటారు అంతా వాళ్ళు పెట్టారన్నమాట. మనకి అన్ని పచ్చళ్ళు, పొళ్ళు ఉంటాయి కదా ఇన్స్టాంట్వి, అవి పెట్టేశారు. ఈ బుడ్డోడైతే ఆగట్నే లేదు. వాళ్ళ అమ్మమ్మనో నాన్నమ్మ పిలుస్తూనే ఉంది, కానీ వాడు ఎక్కడెక్కడికో పరిగెత్తుతూ ఉంటున్నాడు. ఎంత పట్టుకోవడం కష్టం అయిపోయింది తెలుసా. కాకపోతే ఈసారి ఏంటంటే చిన్నపిల్లలకు కూడా జెయింట్ వీల్ అనేది వచ్చేసింది. కానీ పెద్దవాళ్ళది ఉందండి, మామూలుగానే పెద్దగా ఉంటుంది. కాకుండా ఈసారి మాత్రం ఇంకా అది ఎక్కిన వాళ్ళైతే చాలా గ్రేట్ నిజంగా చెప్పాలి అంటే. ఎవ్రీ ఇయర్ ఎక్కవాళ్ళం, కానీ అమ్మో దాన్ని చూసాక ఈసారి అయితే ఎక్కాలని అనిపించలేదు. ఈ చిన్న జాయింట్ వీల్ ఉంది కాబట్టి సో తను పాప అయితే ఎక్కేసింది. అదొక్కటే ఎక్కాము. మిగతా అన్నీ చాలా చిన్న పిల్లలవి. మినీ ట్రాంపోలిన్, కొలంబస్, ట్రైన్, మళ్ళీ ఇంకా ఏమంటారు ఏరోప్లేన్స్ అవి ఉంటాయి. ఇక్కడ ఏంటి అని అంటే తిన పక్కన కూర్చున్న బాబుని పాప అయితే చాలా షాక్ అయిపోయారు. అది స్టాప్ అవ్వడం, పైకి పోయాక స్టాప్ అయిపోయింది. ఇంకా వాళ్ళిద్దరు మొహాలు అయితే మొహాలు వేసేసుకున్నారు. ఒక దశలో ఆ బాబు అయితే ఏడుపు ఫేస్ పెట్టేసిండు, కొంచెం ఏడ్చినట్టుగా కూడా చేసేసిండు. అది ఇంకా కొంచెం భయం అనేది ఉంటుంది కదా, ఎంత చిన్నగా ఉన్నా కానీ, ఎంత పేరెంట్స్ ఉన్నా కానీ లోపల వాళ్ళకి భయం అనేది ఉంటుంది. సో చాలా ఎంజాయ్ చేసేసారు పిల్లలు అయితే. మనకి ఏంటి అని అంటే లైటింగ్ అండి, అమ్మో బీభత్స పట్టప్పుడే ఎక్కువగా ఉంటుందిరా అనుకుంటే ఈసారి అయితే అడుగడుగున లైటింగ్ ప్రతి చూసారా. జెయింట్ వీల్ చాలా పెద్దగా ఉంది. లాస్ట్ టైం అయితే బైక్ షో కూడా పెట్టారు, అది బాగా అనిపించింది. బైక్ షో లాస్ట్ టైం చూసినప్పుడు ఒకసారిగా చిన్నప్పుడు సర్కస్లో చూసినట్టుగా అదొక్కటే చూసాను లాస్ట్ టైం. ఈసారేమో ఇదొకటే ఎక్కింది. కాశ్మీర్ థీమ్ అన్నట్టుగా పెట్టారు. చిన్న ఫోటో బూత్స్లా కూడా పెట్టారన్నమాట. అక్కడ నాకు పర్టిక్యులర్గా స్పెషల్గా అనిపించింది ఏంటి అని అంటే, మనకేమంటారు, మనకి మిన్ వీల్ ఉంటుంది కదా, అదేమంటారు స్పిన్ వీల్ లాగా ఉంటుంది కదా మనకి, అది ఉండేసి దాని పక్కన లెటర్ బాక్స్ పెట్టారు. మనకి ఈ మధ్యకాలంలో మనకి లెటర్స్ ఎవరు వేయట్లేదు అని చెప్పేసి లెటర్ బాక్స్ని తీసేశారు కదా. సో కొన్ని ప్లేస్లలో అన్నట్టుగా ఆ లెటర్ బాక్స్ని పెట్టారు కదా. స్పెషల్గా మా హస్బెండ్ అండ్ పాప అయితే ఇద్దరు లెటర్ బాక్స్ దగ్గర నిల్చుండి చాలా ఫొటోస్ వీడియోస్ దిగారు, మెమోరీ అన్నట్టుగా. ఇదే అండి 3 minutes అలా పట్టుకొని నిలబడాలి. నిలబడ్డ వాళ్ళకి ఏదో ప్రైజ్ అట్లా ఉందన్నమాట. ఇక్కడ ఒక అబ్బాయి నిల్చున్నాడు. సో చాలా గ్రేట్ అనిపించింది. 3 minutes అది రాడ్కి మనం పట్టుకొని ఉండడం అంత చలిలో చాలా గ్రేట్. సో చాలా స్టాల్స్ అయితే చాలా తక్కువగా ఉన్నాయి ఈసారి. ఇక జ్యువెలరీ అండ్ బట్టల షాపు ముందు అంతగా మన మామూలుగా ఎప్పుడు ఎగ్జిబిషన్లో ఉండే అంతగా మొత్తం అంత స్టాల్స్ అనేది ప్రొవైడ్ చేయలేదు. చాలా బాగా అనిపించింది. ఇంకా మనకు తెలిసిందే కదా ఎగ్జిబిషన్ అంటే ఎగ్జిబిషన్ పాపడ్ లేకుండా తినకుండా అయితే రాలేము. సో అది కూడా అయిపోయింది. చూసారు కదా, అబ్బా మస్తు అనిపించింది. అదైతే ఎక్కడో దూరం నుండి కూడా లైటింగ్ అనే ఉంది, జెయింట్ వీల్ ఇట్లా కనిపిస్తూ ఉంటే ఆహా వాహో అనిపించింది. ఇంకా ఇది ఇక్కడ అబ్బాయి గొడవ పెట్టుకుంటున్నాడు. ఏంటి అని అంటే అదేదో షూట్ చేస్తే ఆయనకు తగలలేదంట, అందుకని చెప్పేసి నువ్వు మోసం చేసావు అని అనుకుంటూ అన్నట్టుగా మాట్లాడాడు. పాపం దెబ్బకి ఇంకొక బుల్లెట్ ఇచ్చేశాడు. ఇవి చిన్ని ప్యాకెట్ మ్యాష్ మెల్లోస్ లాలీపాప్స్ అన్నట్టు. సో
ఆ మార్ష్మెల్లో లాలీపాప్స్ తీసుకోగా ఇవన్నీ చేశాను. జెమ్స్ కోసం అయితే అమ్మో బిభత్సంగా వచ్చారు. ఇంకా ఇవన్నీ మన ఫేవరెట్ షాపింగ్ అన్నమాట. సో జ్యువెలరీ, ఇయర్ రింగ్స్, క్లిప్స్, కోన్స్, చాలా వెరైటీస్ ఉన్నాయి, లేవని కాదు. సో చాలా బాగా అనిపించింది. ఇదే అండి నేను అన్నది. సో ఇక్కడ వచ్చేసి ఆ లెటర్ బాక్స్ దగ్గర ఫొటోస్ దిగారు చాలా. వెనుకకు వచ్చేసి మనకు ఒక 3 హౌజెస్, ఇంకా వెనక సైడ్ వేరే ఇది ఇక్కడ కాశ్మీర్ థీమ్ అన్నట్టుగా ఒక ప్లాస్టిక్ ట్రీ లాగా పెట్టేసి దానికి యాపిల్స్ లాగా పెట్టేశారు. సో యాపిల్స్ని కూడా నేను జూమ్ చేసిన, నాకు అక్కడ లైటింగ్కి కరెక్ట్ ఏర్పడలేదు రియల్గా ప్లాస్టిక్కే అని, బట్ అవి ప్లాస్టిక్వే ఉన్నాయి. చాలా మటుకు యాపిల్స్ అనేది కూడా కింద పడిపోయినాయి, అందుకే డౌట్ వచ్చింది. ఇక్కడే అండి. సో వాటర్ ఫాల్స్ అనేది ఇక్కడ ఏం అనిపించలేదు, బట్ అక్కడ ఫస్ట్ చూపించిన దగ్గరనైతే చల్లగా చలి పెట్టేసింది. చాలా మంది చాలా ఫొటోస్ దిగారు ఇక్కడ. ఇక మా చిట్టి పాప కూడా దిగేస్తుంది ఫొటోస్. ఇది లాస్ట్కి ఇంకా మనం ఎగ్జిట్ అయ్యేప్పుడు ఉంటుంది హౌస్ లాగా, హౌస్ థీమ్. సో ఫొటోస్ దిగవచ్చు, ఏదైనా చేసేయచ్చు అక్కడ, వీడియోస్ కానీ ఫొటోస్ కానీ, ఫోటో బూత్ లాగా అన్నట్టుగా పెట్టేశారు. సో ఇక్కడ ఒకరికొకరు వీడియోగ్రాఫర్స్ అయిపోయారు, బాపు బేటీ బాపు అన్నట్టుగా అయిపోయారనమాట. చాలా బాగా అనిపించింది. మళ్ళీ ఎగ్జిట్ అయ్యేప్పుడు కూడా చాలా సీనరీస్ ఉన్నాయి, మళ్ళీ మనం అక్కడ కూడా ఫొటోస్ దిగొచ్చు. మొత్తంలో లైటింగ్ అనేది నాకు ఎక్కడ అంటే జస్ట్ ఫ్లవర్స్ అనేది హ్యాంగింగ్ చేసిన ప్లేస్లో మాత్రం లైటింగ్ అనేది చాలా బాగా వచ్చింది. వీటన్నిటి ప్లేస్లో ఏంటి అని అంటే మల్టీ కలర్ డిస్కో లైట్స్ అంటారు కదా, మల్టీ కలర్ లాగా అట్లా ఉండేసరికి ఫొటోస్ అనేవి ఒక్కొక్క దగ్గర మనం దిగినా కానీ కరెక్ట్గా రాలేదు, వైట్ లొకేషన్ వైట్గా అన్నట్టుగా రాలేదు ఇక్కడ అండి. సో ఈ ప్లేస్లో వచ్చినంత క్లారిటీగా నాకైతే ఎక్కడా కనిపించలేదు. ఇక్కడ ఒక్క దగ్గర ఈ ప్లేస్లోనే చాలా బాగా అనిపించింది. పాప మన హీలియం బెలూన్ అయితే కొట్టుకుపోయింది, ఎక్కడనో పడిపోయింది. వాటర్ ఫాల్స్ ఉన్నాయి కదా అక్కడ పడిపోయింది, చాలా ఏడ్చిండు. సో ఇక్కడ ఇది ఇట్లా సీనరీస్ లాగా పెట్టారు. అది కూడా కొంచెం కరెక్ట్గా రావట్లేదు లైటింగ్కి. ఇంకా విన్యాసాలు చేస్తూనే ఉంటారు ఇక బయటికి వెళ్తే. ఇక ఇది ఎగ్జిట్ అన్నమాట. ఎంట్రీ అలాగే ఉంటుంది, ఎగ్జిట్ అలాగే ఉంటుంది, కొండ గుహల్లో వచ్చినట్టు. ఓకే ఫ్రెండ్స్, బాయ్, ఉందాం ఇంకా. మరి మర్చిపోకండి 9:30 వరకు సాగర కన్యలో ఉంటారు. ఓకే ఫ్రెండ్స్, బాయ్. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. మేము పెట్టేటువంటి వీడియోస్ మీకు నోటిఫికేషన్